మనం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం గదా, ఈ విశ్వం ఎక్కడ మొదలైంది, దీనికి అంతెక్కడ? అవును. లేదా మంచివాళ్లకే ఎందుకు కష్టాలొస్తాయి అని. సరిగ్గా. కొన్నిసార్లు తప్పు చేసేవాళ్లు సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఈ ప్రశ్నలన్నీ మనసుని బాగా గందరగోళానికి గురిచేస్తాయి. అలసిపోతాం కూడా. బహుశా కొన్ని ప్రశ్నలను అడగకూడదనేదే అసలైన సమాధానమో అనిపిస్తోంది. ఈరోజు మనం అంగుత్తర నికాయాలోని అచింతిత సుత్త ఆధారంగా అటువంటి కొన్ని అంశాల గురించే లోతుగా చర్చిద్దాం. అవును. బుద్ధుడు ఏ 4 విషయాల గురించి అతిగా ఆలోచించటం మనశ్శాంతిని దెబ్బతీస్తుందని, చివరకు మానసిక వేదనకు దారితీస్తుందని చెప్పారో తెలుసుకుందాం. అయితే దీని ఉద్దేశ్యం మన జిజ్ఞాసను చంపేయడం కాదు కదా? అస్సలు కాదు. జ్ఞానాన్ని నిరుత్సాహపరచడం అంతకన్నా కాదు. ఇది ఒక రకంగా మన శక్తిని, మన దృష్టిని ఎక్కడ కేంద్రీకరించాలో చెప్పే ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి. అంటే ఒక హెచ్చరిక లాంటిది. ఒక హెచ్చరిక, ఒక సూచన. ఈ సుత్తలో అచింతేయ అనే పదం వాడారు. దానికి అర్థం ఊహకు అందనివి. తర్కంతో ఛేదించలేనివి. ఖచ్చితంగా. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సమాధానం దొరకకపోగా మనసులో అశాంతి, గందరగోళం పెరుగుతాయి. సరే, అయితే ఆ 4 విషయాలు ఏమిటో విడమర్చి చూద్దాం. మొదటిది ఏంటి? మొదటిది బుద్ధుని పరిధి లేదా బుద్ధ విసియ. అంటే జ్ఞానోదయం పొందిన ఒక బుద్ధుని యొక్క శక్తి, వాళ్ల ప్రపంచ దృష్టికోణం గురించి ఆలోచించడం అన్నమాట. అవును. ఇది వాళ్లనేదో దైవంగా భావించమని చెప్పడం కాదు. దీని వెనుక ఒక ఆచరణాత్మకమైన కారణముంది. అదేమిటది? జ్ఞానోదయం పొందన ఒక సాధారణ వ్యక్తి సంపూర్ణంగా మేల్కొన్న బుద్ధుని మనసు యొక్క లోతును అర్థం చేసుకోవడం అసాధ్యం. ఉదాహరణకి, నేలమీద నడిచే చీమకు ఆకాశంలో ఎగిరే గరుడపక్షి ప్రపంచాన్ని ఎలా చూస్తుందో ఊహించడమెంత కష్టమో ఇది కూడా అలాంటిదే. అంటే ఒక చిన్న గరిటతో సముద్రపు లోతును కొలవాలని ప్రయత్నించడం లాంటిదన్నమాట. సరిగ్గా. ఆ ఉపమానమిక్కడ ఖచ్చితంగా సరిపోతుంది. ఆ ప్రయత్నం వల్ల ప్రయోజనముండదు. పైగా గరిటె చిన్నది అనే నిరాశ మిగులుతుంది. అవును. మన శక్తి వృధా అవుతుంది. బుద్ధుడు అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చెప్పారు అని మనమే కొన్ని కథలల్లుకుంటాం. అది అసలు లక్ష్యం నుండి మనల్ని పక్కదారి పట్టిస్తుంది. అసలు లక్ష్యం వారు చూపిన మార్గాన్ని అనుసరించడం, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కాదు. సరిగ్గా చెప్పారు. సరే, మరి రెండవది, ఇది ధ్యానానికి సంబంధించిందిగా అనిపిస్తుంది. ధ్యాన స్థితిలో ఉన్నవారి పరిధి, ధ్యాన విషయ. అవును. ఇది గాఢమైన ధ్యాన స్థితిలో, అంటే ధ్యానాలో నైపుణ్యం సాధించిన వారి అనుభవ క్షేత్రానికి సంబంధించింది. ధ్యాన అంటే కేవలం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కాదు కదా? కాదు. అది చేతన యొక్క అత్యున్నత స్థితులకు ప్రయాణించడం. ఆ స్థితులలో కలిగే అనుభవాలు, గ్రహణశక్తి, కొన్నిసార్లు అతీంద్రియ శక్తులుగా వర్ణించబడే ఇద్దులు వంటివి పూర్తిగా అనుభవపూర్వకమైనవి. మాటలో వర్ణించలేనివి. అవును. మామిడిపండు రుచి చూడని వ్యక్తికి దాని గురించి ఎంత గొప్పగా వర్ణించినా అది అసలైన అనుభవాన్ని ఇవ్వలేదు. దాన్నే అనుభవించాలే తప్ప దాని గురించి ఆలోచించి అర్థం చేసుకోలేము. నిజమే. ధ్యానస్థితులు కూడా అంతే. వాటి గురించి అతిగా ఆలోచించడం, ఆ స్థితి ఎలా ఉంటుంది, అక్కడేం కనిపిస్తుంది అని ఊహించుకోవడం. మామిడి పండు గురించి పుస్తకాలు చదువుతూ దాని రుచిని ఊహించుకుంటూ కూర్చోవడం లాంటిది. సరిగ్గా. అది అసలు పండును తినే ప్రయత్నం నుండి మనల్ని దూరం చేస్తుంది. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. మూడవది కర్మఫలం, కమ్మ విపాక. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా? అవును. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది చాలా సూటిగా సరళంగా అనిపిస్తుంది. మరి ఇందులో ఊహకందనిదేమునిది? ఈ ప్రశ్నే చాలామందిని తికమక పెడుతుంది. సాధారణ సూత్రం సరళంగానే కనిపిస్తుంది. విత్తనం వేస్తే మొక్క వస్తుంది. కానీ ఏ విత్తనం, ఏ నేలలో, ఏ పరిస్థితులలో ఎంత పెద్ద చెట్టవుతుంది, ఎప్పుడు ఫలాల్నిస్తుంది అనేది చెప్పడం ఎంత సంక్లిష్టమో, కర్మఫలం కూడా అంతే సంక్లిష్టం. అంటే ఒక కర్మ ఫలితం ఎలా, ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందనేది అంచనా వేయడం అసాధ్యం అంటారా? అవును, అసాధ్యం. ఎందుకంటే ఇందులో కేవలం ఈ జీవితంలో మనం చేసిన పనులే కాదు, లెక్కలేనన్ని గత జన్మల నుండి పేరుకుపోయిన కర్మలు కూడా ఉంటాయి. సరిగ్గా. ఒక చర్య యొక్క ఫలితాన్ని ప్రభావితం చేసే చరరాశులు, అంటే వేరియబుల్స్, అనంతంగా ఉంటాయి. కాని ఇది కొంచెం నిరాశ కలిగించే విషయం కాదా? సమాజంలో తప్పులు చేసేవాళ్లు సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఇది చూసినప్పుడు కర్మ సిద్ధాంతంపై నమ్మకం సడలిపోతుంది గదా? మీ సందేహం సమంజసమైనదే.
ఇక్కడే మనం అచింతేయ అనే పదాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలి. ఒక వ్యక్తి ప్రస్తుత జీవితంలో సుఖంగా ఉన్నాడంటే అది గతంలో వారు చేసిన ఏదో ఒక మంచి కర్మఫలం కావొచ్చు. అలాగే ఒక మంచి వ్యక్తి కష్టపడుతున్నాడంటే అది గత కర్మల ప్రభావం కావచ్చు. అవును. ఈ సంక్లిష్టమైన కర్మజాలాన్ని, ఈ అనంతమైన కారణ కార్య సంబంధాల గొలుసును ఒక పరిమితమైన మనస్సుతో ఛేదించడం అసాధ్యం. అంటే ఒక మహాసముద్రంలోని ప్రతి అల వెనుక ఉన్న శక్తులన్నింటినీ లెక్కించడం లాంటిది. ఖచ్చితంగా. అది మన శక్తిని హరించివేస్తుంది తప్ప ఎటువంటి స్పష్టతనూ ఇవ్వదు. అందుకే ఈ సూత్ర మన దృష్టిని మార్చమని చెబుతోంది. ఫలాల గురించి ఆలోచించడం మానేసి ప్రస్తుతం మనం చేస్తున్న పనుల మీద దృష్టి పెట్టమంటోంది. అవును. మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉందా? మన చర్యలు మనకు, ఇతరులకు హాని కలిగించకుండా ఉన్నాయా? అనే దానిపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఫలితం దానికదే వస్తుంది. సరే, ఇక చివరిది 4వది ప్రపంచం గురించిన ఊహాగానాలు, లోకచింత. ఇది తత్వశాస్త్రం, విశ్వోద్భావశాస్త్రం లాంటి వాటికి సంబంధించినది. ప్రపంచం ఎలా పుట్టింది? ఎప్పుడు అంతమవుతోంది? ఈ విశ్వం శాశ్వతమా కాదా? ఇవన్నీ మానవాళిని వేల సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్నలు. అవును. వీటిని అడగకూడదని చెప్పడం విజ్ఞానాన్ని నిరుత్సాహపరచడంలాగా అనిపించదా? మళ్ళీ ఇక్కడ కూడా ఉద్దేశం చాలా ముఖ్యం. బుద్ధుని బోధనల యొక్క ప్రధాన లక్ష్యం తాత్విక సిద్ధాంతాలను నిర్మించడం కాదు, దుఃఖాన్ని నివారించడం. సరిగ్గా. ఈ ప్రశ్నలు మేధోపరంగా ఆసక్తికరంగా ఉండొచ్చు, కాని వాటికి దొరికే ఏ సమాధానమైనా మన జీవితంలోని అశాంతిని తొలగిస్తుందా? లేదు. విశ్వం శాశ్వతమైనది అని తెలిస్తే మనలోని కోపం పోదు కదా. పోదు. విశ్వం అనంతమైనది అని తెలిస్తే మనలోని దురాశ నశించదు. ఈ తాత్విక ప్రశ్నలు ఒక అంతులేని చిట్టడవిలాంటివి. వాటిలో ప్రవేశిస్తే మనం దారితప్పిపోతాం. అసలు సమస్య అంటే మన మనసులో ఉత్పన్నమయ్యే దుఃఖం అలాగే ఉండిపోతుంది. అందుకే ఈ ప్రశ్నలు దుఃఖ నివారణకు ఏమాత్రం దోహదపడవని, అసలు పని నుండి దృష్టిని మరల్చుతాయని బుద్ధుని ఉద్దేశ్యం. అయితే వీటన్నిటి వెనుకున్న అసలు ఉద్దేశమేమిటి? ఈ 4 విషయాల గురించి అతిగా ఆలోచిస్తే మానసిక వేదన, వెర్రితనం వస్తుందని చెప్పడం కొంచెం తీవ్రంగా అనిపిస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి బుద్ధుడు తరచుగా ఉపయోగించే ఒక ఉపమానముంది. విషపు బాణంతో గాయపడిన వ్యక్తి యొక్క ఉపమానం. అవును, అదే. ఒక వ్యక్తికి విషపు బాణం తగిలింది. స్నేహితులు వైద్యం చేయడానికి వస్తే అతను వాళ్ళని ఆపి కొన్ని ప్రశ్నలడుగుతాడు. నన్ను బాణంతో కొట్టిన వ్యక్తి ఎవరు? అతను ఏ కులానికి చెందినవాడు? అతను ఉపయోగించిన విల్లు ఏ కర్రతో చేయబడింది? లాంటి ప్రశ్నలు. సరిగ్గా. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికేలోపే విషం శరీరమంతా పాకి అతను చనిపోతాడు. అతని తక్షణ కర్తవ్యం ఆ ప్రశ్నలు అడగడం కాదు, వెంటనే ఆ బాణాన్ని బయటకు తీసి గాయానికి మందు వేసుకోవడం. ఖచ్చితంగా. ఇక్కడ ఆ విషపు బాణమంటే మన జీవితంలోని దుఃఖం, అశాంతి. ఆ బాణం యొక్క మూలాల గురించి చేసే తాత్విక విచారణలు ఆ గాయపడిన వ్యక్తి అడిగే ప్రశ్నలలాంటివి. అవును. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో అసలు సమస్య అయిన దుఃఖాన్ని తొలగించుకునే మార్గాన్ని మనం విస్మరిస్తాం. ఈ 4 అచింత్యమైన విషయాలు ఆ అనవసరమైన ప్రశ్నల కోవలోకే వస్తాయి. వాటి వెంట పరుగెత్తితే మనసు అలసిపోతుంది, గందరగోళానికి గురవుతుంది. సమాధానం దొరకనప్పుడు నిరాశ, వేదనకు లోనవుతుంది. అందుకే మానసిక వేదన అన్నారు. సరిగ్గా చెప్పారు. అంటే ఇది మన ఉత్సుకతను అణచివేయమని చెప్పడం లేదు, మన ప్రాధాన్యతలను సరిగ్గా పెట్టుకోమని చెబుతోంది. ముందు దుఃఖాన్ని నివారించుకోవాలి. అవును. ఈ విషయాలను అచింతేయ అని వర్గీకరించడం ద్వారా ధమ్మం మన దృష్టిని అత్యంత ఆచరణాత్మకమైన అంశాలపై కేంద్రీకరించమని ప్రోత్సహిస్తుంది. అవే 4 ఆర్యసత్యాలు. దుఃఖముంది, దుఃఖానికి కారణముంది, దుఃఖాన్ని నిరోధించవచ్చు, మరియు దుఃఖ నిరోధానికి ఒక మార్గముంది. ఈ 4 సత్యాలను అర్థం చేసుకుని ఆర్య అష్టాంగ మార్గాన్ని ఆచరించడమనేది ఆ విషపు బాణాన్ని తీసివేసే ప్రక్రియ. మన మనస్సు ఒక శక్తివంతమైన పరికరం, కాని ప్రతి పరికరానికి ఒక పరిధి ఉంటుంది. ఈ 4 విషయాలు ఆ పరిధికి అందనివి. దానిని ఆ విషయాల కోసం వాడితే అది పాడైపోతుంది, అంటే మనశ్శాంతిని కోల్పోతుంది. కాబట్టి ఈరోజు చర్చలో స్పష్టమైన విషయమేమిటంటే బుద్ధుని పరిధి, ధ్యానాస్థితిలో ఉన్నవారి అనుభవాలు, కర్మ యొక్క సంక్లిష్టమైన ఫలితాలు మరియు ప్రపంచం గురించిన అంతులేని తాత్విక ఊహాగానాలు. అవును, ఈ 4 విషయాల గురించి మన పరిమితమైన మేధస్సుతో అతిగా ఆలోచించడం మనల్ని అసలు లక్ష్యం నుండి పక్కదారి పట్టిస్తుంది. అసలు సందేశం, సమాధానం లేని ప్రశ్నలనే చిట్టడవిలో చిక్కుకుపోకుండా మన అనుభవంలో ఉన్న దుఃఖాన్ని
అంతం చేసే ఆచరణాత్మక మార్గంపై దృష్టి పెట్టడం. శ్రోతలు ఆలోచించడానికి ఏదైనా చివరి ఆలోచన ఉందా? ఉంది. ఈ అచింత్యమైన విషయాల గురించిన హెచ్చరిక జ్ఞానానికి ఒక ప్రవేశం లేదు అనే బోర్డు పెట్టడం కాదు. బహుశా అది భిన్నమైన జ్ఞానాన్ని వెతకమని సూచించే ఒక దారిపలక కావచ్చు. అంటే బాహ్య ప్రపంచం గురించి, ఊహకు అందని విషయాల గురించి చేసే మేధోపరమైన ఊహాగానార ఒక అడ్డంకి అయితే, ఈ బోధనలు మనల్ని ఏ రకమైన అన్వేషణ వైపు నడిపిస్తున్నాయి? అంతర్గత అన్వేషణ వైపు. అవును. ఒక విషయం గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకోవడం వేరు, దానిని ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకోవడం వేరు. తర్కం ద్వారా సమాధానం దొరకని చోట బహుశా సమాధానాన్ని వేరే విధంగా అంటే అంతర్ముఖులై ప్రత్యక్ష అనుభవం ద్వారా కనుగొనాలని ఇది సూచిస్తోందేమో. ఈ తేడా గురించి ఆలోచించాలి.